హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా బెండకాయ వేపుని చికెన్ లేకుండా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బెండకాయ వేపుని ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేయకుండా అన్నంలో కలుపుకునే విధంగా ఇలా సింపుల్గా చేసి చూడండి. ఇలా చేసిన ఈ బెండకాయ వేపుడు అన్నంలోకే కాకుండా చారు, పప్పు చారులోకైనా లేదా చపాతీలోకైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా బెండకాయ వేపుని చికెన్ లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బెండకాయ వేపుడు చేయడానికి 1/2 కేజీ వరకు బెండకాయలు తీసుకుని బాగా కడిగి తడి లేకుండా తుడిచి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం బెండకాయ ముక్కల్ని కట్ చేసేటప్పుడు నీళ్ళ తడి తగలకుండా కట్ చేసామంటే మనకి బెండకాయ ముక్కల్లోంచి చిగురు అనేది రాకుండా ఉంటుంది. అలాగే మనం బెండకాయ ముక్కల్ని మరీ పలుచగా కాకుండా అలాగని మరీ పెద్దగా కాకుండా ఇక్కడ చూపించే విధంగా ఇలా మీడియంగా కట్ చేసుకోవాలి. మనం మరీ పెద్దగా కట్ చేసామంటే ఈ బెండకాయ వేపుడు వేగడానికి టైం ఎక్కువగా పడుతుంది. అలాగని మరీ పలుచగా కట్ చేసామంటే ఈ బెండకాయ వేపుడు వేగేసరికి ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా పేస్ట్లా అయిపోతాయి. సో అందుకని అలా కాకుండా ఇక్కడ చూపించే విధంగా ఇలా మీడియంగా కట్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ మనం బెండకాయ వేపుడు చేస్తున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజల్ని వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని అలాగే 5-6 వెల్లుల్లి రేకల్ని చితక్కొట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 ఎండుమిరపకాయలని ముక్కలు చేసుకుని వేసుకుని అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకుని కూడా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు గింజలు దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. మనం బెండకాయ ముక్కల్ని కంటిన్యూగా కలుపుతూ ఫ్రై చేసామంటే ఈ బెండకాయ ముక్కలు చెదిరిపోయి పేస్ట్లా అయిపోతాయి. సో అందుకని అలా కాకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసామంటే ఈ బెండకాయ ముక్కలు జిగురు అనేది లేకుండా ఇలా విడివిడిగా వేగుతాయి. అలాగే మనం బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టకుండా ముందే ఉప్పు, పసుపు వేయకుండా ఫ్రై చేసామంటే ఈ బెండకాయ ముక్కల్లోంచి జిగురు అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది. ఇలా బెండకాయ ముక్కల్లో ఉన్న జిగురు అంతా పోయి కొంచెం క్రిస్పీగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ ఉప్పు, కారం అంతా కూడా ఈ బెండకాయ ముక్కలకి బాగా పడుతుంది. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే బెండకాయ వేపుడు మంచి టేస్ట్ రావడానికి 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరి తురుము కానీ లేదా ఎండు కొబ్బరి పొడి కానీ వేసుకుని మరొక నిమిషం పాటు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీగా బెండకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం చేసుకున్న ఈ వేపుడు అన్నంలో కలుపుకొని తినడానికే కాకుండా చారు, పప్పు చారులోకైనా లేదా చపాతీలోకైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా నిషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.